నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతున్ననే. నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్ననే. నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వు నీ పూసే పోతానే. జిల్లెడు చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే, నీ తలపై తలువాలు నీ పోసే పోతానే. వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి, మళ్ళొస్తాను రాను ఈ తోవలనే నడిసి. మధురంగుండేను మళ్ళొస్తాను రాను, నువ్వు నన్ను చూసి ఒక్కసారి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. పిడికిళ్ళతో మన్నే నాపై పోస్తూ ఉన్నారే, తలువాలు ఒడి బియ్యాలు నువ్వోసుకోవే. ఈ మన్ను పరుపులనే పడుకుంటున్నానే, ఆ పూల పరుపులను హాయిగా నిదరోవే. పైసా పైసా అన్నాడు గదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి కురిసేది ఆటన సిక్కలానా. పరుగు పరుగు అంటూ తీస్తిరిగదనే పరుగు, పానం పోయినంక మోగేదే డప్పుల దరువు. ఉండదనికే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బతుకేను వందేళ్ళు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మా చిన్నుని బర్త్ సర్టిఫికేట్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. అయితే సిటీ అయితే 1 month లోపు ఇస్తామన్నారు. ఫస్టే ఇస్తామన్నారు, కానీ ఏమైందంటే నేమ్ పెట్టిన తర్వాత ఇస్తామన్నారు. అదే రోజు అంటే నేమ్ పెట్టలేం కదా, అట్లానే 1 month లోపు తీసుకోండి, లేదంటే పేరు అయితే పెట్టినాము. కానీ ఒకటే డౌట్ ఏంటంటే నేమ్ శ్రీతన్ అని ఫిక్స్ అయిపోయినాం. ఆల్రెడీ నేమ్ గిట్ట రివీల్ చేసినాము.
కానీ మా అక్క వాళ్ళు ఇంకా కొంతమంది ఏమంటుండ్రు అంటే శ్రీ మీద ఉంటే బాగుండయి కదా అని, కొంచెం వాళ్ళకి బాగుండదు అని అంటుండ్రు. కానీ ఏం చేస్తాం, చాలా నేను చూసిన, చాలా వెతికినాం, అంతా చేసినాం, కానీ ఏది చూసినా ఈ శ్రీతన్ దీనిపైనే బాగుంది అనిపిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం అట్లా ఇట్లా చూస్తే ఇంకా ఫిక్స్ కాలే. ఇప్పుడైతే మా వరువు దగ్గరికి వెళ్తున్నా. మా వరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగి అప్పటి వరకు ఇంకా ఏది ఫిక్స్ అవుతుంది అనేది ఇక తెలుస్తలేదు. ఇక లాస్ట్ ఏది బాగాలేదు అదే శ్రీతన్నే పెట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకురా వెళ్తున్నా. చూద్దాం ఏది ఫిక్స్ అవుతుందో. గిరిజురు కుర్చీ ఏమైనా ఖుషి. ఫైనల్గా మా వరకు ఏమన్నానంటే దానికి కొంచెం చేసేసి ఫైనల్ హాస్పిటల్కి అయితే వచ్చిన 4th ఫ్లోర్కి వెళ్తున్నా. ఇందనే ఇస్తారు, రాపించుకొని వస్తా. ఆన్లైన్ ఎంట్రీ అయితే అయిపోయింది. అయితే మెయిన్ ఏంటంటే మేము బర్త్ సర్టిఫికేట్ ఆ రోజు బర్త్ సర్టిఫికేట్ డెలివరీ మా వరుణ్ డిశ్చార్జ్ చేసిన రోజు ఏం చెప్పిండ్రంటే వెళ్ళేటప్పుడు నేమ్ పెట్టమన్నారు. నేమ్ ఇంత తొందరగా పెట్టలేం కదంటే 1 month లోపు మీరు నేమ్ పెట్టుకోండి, 1 month లోపు వచ్చేస్తే మేము ఇక్కడ నేమ్తో ఇచ్చేస్తాము అంటే నేనేం చేసిన అంటే సరేలే ఇప్పుడైతే పెట్టలేము కదా, నేను 1 month లోపు వచ్చి తీసుకుందాం అన్నట్టు 23rd అయితే 1 month అని 21కి వచ్చిన. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏం చేసిండ్రో చూడండి. వీళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వాలి, ఈ హ్యాండ్కు కడతారు కదా ఇవి ఇవ్వాలి. ఇవి ఇచ్చేస్తే ఆయన ఓన్లీ ఈ సర్కిల్ నెంబర్ 9 అని రాసి మీ సేవకి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళి 20 days తర్వాత సర్టిఫికేట్ వస్తుంది తీసుకోండి అని చెప్తుండ్రు. ఏం చెప్పిన అంటే మీరు మీ సేవకి వెళ్ళండి అంటుండ్రు. మరి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు రీఛార్జ్ చేసిన రోజు వస్తే మీరు ఏం చెప్పిండ్రు మాకు, నేమ్ పెట్టండి అంటే 1 monthలో పెట్టుకోండి నేము, మళ్ళీ రండి అన్నందుకు 1 month తర్వాత వచ్చిన. ఆ రోజేమో నేమ్ పెట్టండి అంటారు, ఇప్పుడు నేమ్ ఎంట్రీ చేస్తలేరు ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్తుండంటే June 1st లోపు వచ్చిందంటే చేంజ్ చేస్తుంటే ఇప్పుడు మీ సేవలనే చేసుకోండి అంటారు. ఎందుకు రూల్స్ చేంజ్ అయినాయి అంటే June 1st నుంచి జిహెచ్ఎంసీలో రూల్స్ చేంజ్ చేసిండ్రు అని చెప్తున్నాను. ఒక సర్కిల్ నెంబర్ 9 అని రాయడానికి నేను మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు వచ్చిన చూడండి ఈ హైదరాబాద్ ఒక సర్కిల్ నెంబర్ 9 అని రాయడానికి కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇట్లున్నది పరిస్థితి. ఇక అయిపోయింది, ఏమైతే రాసిందో ఇవన్నీ అప్డేట్ ఉన్నాయా, నెంబర్కి మెసేజ్ వస్తుంది, లింక్ వస్తుంది, పీడిఎఫ్లో తీసుకోండి అంటే అన్నీ అప్డేట్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పిండ్రు. సరే అని వెళ్తున్నాం అంటే సిటీలో ఇక బస్కి వెళ్ళి బైక్ ఇది స్కూటీ షార్ట్నర్లోనే పెట్టి బస్కి వెళ్ళి వచ్చిన వెళ్తున్న టైం వచ్చేసి 1:30 అవుతుంది. సమోసాలు తీసుకొని వెళ్తున్నా. ప్రస్తుతానికైతే షార్ట్నర్ నుంచి